హాయ్ ఎవ్రీవన్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను ఈ వీడియోలో అబ్రాడ్ స్టడీస్‌తో రిలేట్ అయిన ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ కోసం డిస్కస్ చేయబోతున్నాను. అండ్ దట్ ఈస్ అబౌట్ ది అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్. ఇది మీ అబ్రాడ్ జర్నీలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. డైరెక్ట్‌గా సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ కోసం మాట్లాడుతున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అనుకుంటున్నారా? ఫస్ట్ స్టెప్ ఈస్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ ది రిలేటెడ్ డాక్యుమెంట్స్. అండ్ దానికోసం నేను ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చేశాను. దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో జస్ట్ గో అండ్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ అండి. దీంట్లో మనకి తెలిసిన విషయాలు కొన్ని ఉంటే తెలియని విషయాలు చాలా ఉంటాయి. సో అకార్డింగ్ టు మీ వీ కెన్ డివైడ్ ది ఎంటైర్ అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ 5 డిఫరెంట్ స్టెప్స్. సో మనం ఈ వీడియోలో ఆ 5 స్టెప్స్ ఏంటి అండ్ ప్రతి ఒక్క స్టెప్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, సెలెక్టింగ్ అ కంట్రీ ఇన్ విచ్ యూ వాంట్ టు పర్స్యూ యువర్ అబ్రాడ్ స్టడీస్. ఇది మీ అబ్రాడ్ జర్నీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ అండి. ఇంపార్టెంట్ డెసిషన్ అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? బికాస్ మీరు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ యూ హ్యావ్ టు కన్సిడర్ బిఫోర్ మేకింగ్ అ డెసిషన్. లైక్ మీరు ఆ కంట్రీలో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ రిలేటెడ్ ఫీల్డ్లో జాబ్ వెతుక్కోవడానికి ఎంత టైం ఉంది అనేది కూడా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూకే కోసం మాట్లాడితే మీరు 1 year మాస్టర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ హ్యావ్ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అండి. దేంట్లో అయితే మీరు మీ రిలేటెడ్ ఫీల్డ్లో జాబ్ వెతుక్కోవడానికి ట్రై చేయొచ్చు. సిమిలర్లీ మీరు ఏ కంట్రీ కోసం అప్లై చేద్దామని అనుకుంటున్నారో ఆ కంట్రీలో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ చేతిలో ఎంత టైం ఉంటుంది అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ దట్ యూ నీడ్ టు టేక్ రైట్ నౌ. The next factor to consider is whether your dependent, which means your husband or wife, can do a full-time or part-time work back in that country you are applying. ఫర్ ఎగ్జాంపుల్ యూకే కోసం మాట్లాడుకుంటే నేను ఒకవేళ ఇప్పుడు మ్యారీడ్ అయ్యి ఇక్కడికి వచ్చినా కూడా నా డిపెండెంట్ ఇక్కడ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం జాబ్ డెఫినెట్గా చేయొచ్చండి. ఇప్పుడే కాదు, నేను రేపొద్దున పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి షిఫ్ట్ అయినా లేదా స్కిల్డ్ వర్కర్ వీసాకి షిఫ్ట్ అయినా కూడా షీ కెన్ డెఫినెట్లీ డూ అ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ జాబ్ యాజ్ పర్ హర్ కన్వీనియన్స్. సో మీరు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కంట్రీలో మీ డిపెండెంట్ వర్క్ చేయగలరా లేదా అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే డెఫినెట్లీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా జాబ్ చేయాలని అనుకోవచ్చు. సో మీరు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఒక్క ఫ్యాక్టర్ కూడా ఆలోచించడం ఈక్వల్లీ అంతే ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ది నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈజ్ వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ యూ గెటింగ్ అ పిఆర్ ఇన్ దట్ కంట్రీ. మీరు డెఫినెట్లీ ఇండియా నుంచి ఒక కంట్రీ చదవడానికి వస్తున్నప్పుడు చదివేసి రిటర్న్ వెళ్ళిపోయే ఇంటెన్షన్స్ అయితే రావట్లేదు కదండి. మీరు డెఫినెట్లీ ఆ కంట్రీలో సెటిల్ అవుదామనే ఇంటెన్షన్తోనే వస్తున్నారు. సో ఆ కంట్రీలో మీకు పిఆర్ దొరికే ఛాన్సెస్ ఏంటి, ఒకవేళ ఛాన్సెస్ ఉంటే దాని ప్రాసెస్ ఏంటి అండ్ ఎంత డ్యూరేషన్ పడుతుంది అనేది కూడా ఆలోచించుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. యూకే కోసం మాట్లాడితే ఇక్కడ మీకు పిఆర్ రావడానికి యూ నీడ్ టు స్టే ఆన్ స్కిల్డ్ వర్కర్ వీసా ఇన్ ది యునైటెడ్ కింగ్డమ్ ఫర్ 5 years. అండ్ స్కిల్డ్ వర్కర్ వీసా మీకు ఎలా దొరుకుతుంది? మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూ నీడ్ టు ఆప్ట్ ఫర్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా. దేంట్లో అయితే మీ రిలేటెడ్ ఫీల్డ్లో మీరు జాబ్ వెతుక్కుంటారు. అండ్ ఆ 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ నీడ్ టు స్విచ్ టు స్కిల్డ్ వర్కర్ వీసా. ఒకవేళ మీకు జాబ్ దొరుకుంటే మీ ఫీల్డ్లో మీరు స్కిల్డ్ వర్కర్ వీసాకి మూవ్ అవుతారు. అండ్ ఆ స్కిల్డ్ వర్కర్ వీసాలో మీరు 5 years కానీ స్టే చేస్తే యునైటెడ్ కింగ్డమ్లో యూ కెన్ అప్లై ఫర్ పిఆర్ అండి. సో ఈ ప్రాసెస్ యూకే కోసం. సో మీరు ఏ కంట్రీ కోసం అప్లై చేద్దామని అనుకుంటున్నారో ఆ కంట్రీలో ఛాన్సెస్ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకుని అకార్డింగ్గా డెసిషన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ది నెక్స్ట్ థింగ్ ఈజ్ మీ పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చి మీతో పాటు ఎన్ని నెలలు స్టే చేయగలరు అనేది కూడాను చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్లీ అక్కడ ఒక్కలే ఉంటారు అండ్ వన్ ఆర్ ది అదర్ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ కమ్ అండ్ స్టే విత్ యూ. సో వాళ్ళు మీతో పాటు ఎన్ని మంత్స్ స్టే చేయగలరు అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ అక్కడ వెదర్ ఎలా ఉంది, మీరు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో అండ్ రేపొద్దున మీ డిపెండెంట్స్, మీ పేరెంట్స్ ఆర్ మీ ఇన్లాస్ వచ్చి ఈ వెదర్కి కష్టం అవ్వగలరా అవ్వలేరా, అండ్ అక్కడ కల్చర్ ఎలా ఉంది, అక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఉందా, అండ్ మీ పేరెంట్స్ వస్తే ఇక్కడ ఆ కల్చర్కి అడాప్ట్ చేసుకోగలరా లేదా అనేది కూడాను ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. స్టెప్ నెంబర్ 2 ఈజ్ సెలెక్టింగ్ అ కోర్స్ విచ్ యూ వాంట్ టు స్టడీ. మీరు ఏ కోర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నారో అది ఈదర్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉంటే మీ సెలెక్షన్ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. అండ్
మోరోవర్ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ జాబ్ సెర్చ్లో కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కంట్రీలో మీ ఫీల్డ్ రిలేటెడ్గా ఏ స్పెసిఫిక్ సెగ్మెంట్లో స్కిల్డ్ వర్కర్ డెఫిషియన్సీ ఉందో చూసుకుని ఆ రిలేటెడ్ ఫీల్డ్స్ని పిక్ చేసుకుని ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈక్వల్లీ బెనిఫిషియల్గా ఉంటుందండి. ఎందుకంటే మీకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ మోరోవర్ యూ విల్ గెట్ ఆ బెటర్ పే రేట్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అండి. అండ్ ఓన్లీ బెటర్ పే రేట్స్ కోసం ఆలోచించి మీకు నచ్చని కోర్సెస్ మాత్రం చూస్ చేసుకోవద్దండి. స్టెప్ నెంబర్ 3, సెలెక్టింగ్ ది యూనివర్సిటీస్ విచ్ యూ వాంట్ టు అప్లై ఫర్. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ యూనివర్సిటీ అప్లికేషన్స్ మీరు మీ ఓన్గా చేస్తారా లేదా ఏ కన్సల్టెన్సీ త్రూగానైనా అప్లై చేస్తారా అనేది. మీరు కన్సల్టెన్సీ చూస్ చేసుకుందాం అని అనుకుంటే ఒక కన్సల్టెన్సీ పిక్ చేసుకునే ముందు చాలా విషయాల కోసం మీరు ఆలోచించాలండి. లైక్ వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదైనా ఛార్జెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, వాళ్ళ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి. అండ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ బేసికల్లీ చూడాలి అని అంటే యూ కెన్ గో ఇన్ టు గూగుల్ ఆర్ ఫేస్బుక్. ఈ రెండిట్లో రివ్యూస్ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. బట్ వాట్ ఐ వుడ్ ప్రిఫర్ ఇస్ మీ ఫ్రెండ్ కానీ ఏ రకమైన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ త్రూగా ప్రాసెస్ చేసి ఉంటే వాళ్ళని కనుక్కొని ఆ కన్సల్టెన్సీ పిక్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిషియల్ అండి. ఒకవేళ మీరు నా పర్సనల్ సజెషన్ అడిగితే ఐ వుడ్ డెఫినెట్లీ ప్రిఫర్ ఏఈసిసి గ్లోబల్. దీనిది విశాఖపట్నం ద్వారకా నగర్లో బ్రాంచ్ ఉంది. అండ్ డెఫినెట్లీ నేను ఏఈసిసి గ్లోబల్ని ఈ వీడియోలో ప్రమోట్ చేయట్లేదు. నేను వాళ్ళ త్రూగానే నా అప్లికేషన్ ప్రాసెస్ చేశాను అండ్ నా కంప్లీట్ జర్నీ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టు వీసా అంతా స్మూత్గా అయ్యింది. కాబట్టి మీరు డెఫినెట్లీ ఏఈసిసి గ్లోబల్ని ఒకసారి చెక్అవుట్ అనేది చేయొచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ అనేది మీది. అండ్ ఏ కన్సల్టెన్సీ చూస్ చేసుకున్నా కూడా ప్రాపర్గా థరోగా రీసెర్చ్ చేసి చూస్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ కంట్రీ అండ్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు సెలెక్ట్ ది యూనివర్సిటీస్ విచ్ యూ వాంట్ టు అప్లై ఫర్. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు ఏం సజెస్ట్ చేస్తాను అంటే యూ షుడ్ అప్లై ఫర్ అట్లీస్ట్ 10 యూనివర్సిటీస్ అండి. అండ్ ఈ 10 యూనివర్సిటీస్ని మనం ఒక 3 డిఫరెంట్ కేటగిరీస్లో కేటగరైజ్ చేసుకుందాం. వెరీ గుడ్, గుడ్ అండ్ యావరేజ్. వెరీ గుడ్లో వీ షుడ్ అప్లై ఫర్ 3 universities in which we are having average chances of getting an admit. Similarly, good category lo we should apply for 4 universities in which we are having 75 to 85% of getting an admit. And average category lo we should apply for 3 universities in which we will be for sure getting an admit. Now ఇప్పుడు మీ మైండ్లో రన్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అంటే నేను సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ని ఈ కేటగిరీస్లో ఏ రకంగా ప్లేస్ చేయాలి అనేది. ది ఆన్సర్ ఈస్ QS ర్యాంకింగ్ అండి. దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ పాపులర్ వరల్డ్ వైడ్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు యాక్చువల్గా వెబ్సైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ని యూనివర్సిటీ అలాంగ్ విత్ కోర్స్ ర్యాంకింగ్ కేటగరైజ్ చేసుకుని ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్లో ప్లేస్ చేయొచ్చండి. మన ఇండియాలో ఉండే మేజర్ కన్సల్టెన్సీస్ అన్నీ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఉండే కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాయి. సో డెఫినెట్లీ మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏ రకమైన ప్రాబ్లం అనేది ఫేస్ చేయరు. స్టెప్ నెంబర్ 4 ఇస్ ఫైనలైజింగ్ అన్ యూనివర్సిటీ. మీరు ఒక యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే మీకు డెఫినెట్లీ ఒక 2 to 3 ఆఫర్స్ అనేది వస్తాయండి. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి అంటే ఈ 2 to 3 ఆఫర్స్లో నేను ఏ యూనివర్సిటీ ఫైనలైజ్ చేస్తాను అనేది. సో మీరు ఒక యూనివర్సిటీ ఫైనలైజ్ చేస్తున్నప్పుడు దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ దట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. నెంబర్ 1 ఈజ్ యూనివర్సిటీ అండ్ కోర్స్ ర్యాంకింగ్. దీనికోసం నేను ఆల్రెడీ ప్రీవియస్ స్టెప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దాన్ని కన్సిడర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ది సెకండ్ థింగ్ ఈజ్ ఫీజ్. ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీది ఫీ స్ట్రక్చర్ ఎంత అనేది. ఫీ స్ట్రక్చర్ కోసం నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియా నుంచి ఎడ్యుకేషనల్ లోన్ మీద వస్తారండి. సో మీరు ఎంతైతే లోన్ అప్లై చేశారో ఆ బడ్జెట్లో ఈ యూనివర్సిటీ ఉందా లేదా అనుకుని ఫైనలైజ్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నౌ ద థర్డ్ థింగ్ ఈజ్ టు లుక్ ఇన్ టు ది లొకేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ. మీరు ఫేమస్ సిటీస్లో ఉండే లొకేషన్ ప్రిఫర్ చేస్తే మీకు అక్కడ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు సిటీస్ లైక్ మాంచెస్టర్ ఆర్ లీడ్స్. కరెక్ట్. సో డెఫినెట్లీ లొకేషన్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా
for finalizing a university. Now the last thing is to look into is the cost of living in that specific city. యూకే కోసం మాట్లాడుకుంటే లండన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అండి. సో అప్రాక్సిమేట్లీ మీకు ఒక £1,200 per month డెఫినెట్గా మీకు పడుతుంది, అకామిడేషన్ అండ్ గ్రోసరీస్ ఎవ్రీథింగ్. వేరేస్ మీరు లండన్ నుంచి టువర్డ్స్ స్కాట్లాండ్ వెళ్తున్నప్పుడు మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డెఫినెట్గా రెడ్యూస్ అవుతుందండి. ఐఆమ్ స్టేయింగ్ ఇన్ లీడ్స్ అండ్ ఇట్ ఈస్ కాస్టింగ్ మీ అరౌండ్ £700 a month. అండ్ మీరు ఇంకా టువర్డ్స్ స్కాట్లాండ్ వెళ్తున్నప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇంకా తగ్గుతుందండి. సో డెఫినెట్లీ మీరు ఈ 4 ఫ్యాక్టర్స్ కోసం ఆలోచించి అకార్డింగ్గా మీరు మీ యూనివర్సిటీ ఫైనలైజ్ చేయడం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 5, గెటింగ్ అ కండిషనల్ ఆఫర్ లెటర్ సాటిస్ఫైయింగ్ ఆల్ ది మెన్షన్డ్ కండిషన్స్ అండ్ రిసీవింగ్ అన్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అండ్ అప్లయింగ్ ఫర్ అన్ ఎడ్యుకేషనల్ లోన్. ఇనిషియల్లీ మీరు ఒక కాలేజ్ ఫైనలైజ్ చేసిన తర్వాత దే విల్ బీ ప్రొవైడింగ్ యూ విత్ అ కండిషనల్ ఆఫర్ లెటర్ విచ్ ఇస్ నాట్ అ ప్రూఫ్ that you have been awarded a position to study in this university. ఆ స్పెసిఫిక్ కండిషనల్ ఆఫర్ లెటర్లో కొన్ని కండిషన్స్ అనేది మెన్షన్ చేసి ఉంటుందండి. లైక్ ప్రొవైడింగ్ దెమ్ విత్ అన్ అప్డేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ప్రొవైడింగ్ దెమ్ విత్ యువర్ రిలీవింగ్ లెటర్ ఆర్ రీసెంట్ పే స్లిప్స్, అండ్ మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆస్క్స్ యూ టు పే అ డిపాజిట్ టు రిలీజ్ ది అన్కండిషనల్ ఆఫర్ లెటర్. సో మీరు ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దే విల్ బీ ప్రొవైడింగ్ యూ విత్ అన్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ విచ్ ఈస్ అ ప్రూఫ్ that you have got a seat in that specific university. ఎడ్యుకేషనల్ లోన్ ఏ రకంగా అప్లై చేయాలి అనేది నేను ఒక సెపరేట్ వీడియో క్రియేట్ చేసి మీకు చెప్తానండి, బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ అండ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ మీద ఒక ఐడియా వచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ మిగిలిపోతే మీరు డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఐ విల్ ట్రై టు రెస్పాండ్. And thank you for watching this video till this end, and have a nice day.